హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ. ఓం శ్రీ స్వామి సన్నప్ప ఓం శ్రీ స్వామి సన్నపతి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చూడవచ్చు. రుద్రకోట కావలి మండలం పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా. సో తప్పకుండా మీరు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు హైవేలో కావలి ముందుగా రుద్రకోట వస్తుందంటే కావలి ముందుగా రుద్రకోట వస్తుంది. అక్కడ ఆగేసి మీరు తప్పకుండా ఈ యొక్క దేవస్థానం దర్శించుకుని శ్రీ అయ్యప్ప స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామి యొక్క కృపా కటాక్షణ పొంది తీర్థప్రసాదం తీసుకొని ఈ యొక్క స్వామివారికి దేవస్థానానికి మీకు తోచిన సహాయం హుండీలో కానుకలు కానీ మొక్కుబడులు కానీ సమర్పించవచ్చు. లేకపోతే ఈ యొక్క దేవస్థాన కమిటీ పెద్దలను కానీ ధర్మకర్తలు కానీ పూజాన్ని సంప్రదించి అర్చకులు మీరు ఇవ్వాల్సినటువంటి వివరాలు సో పూజా నిర్వహణకి గుడి అభివృద్ధికి సో ఇతర అన్నదాన కార్యక్రమానికి సంఘటించి వివరాలు ఇచ్చి ఆదుకొని కోరుకుంటున్నాను నా తరఫున నా ఛానల్ తరఫున. సో అదేవిధంగా ఈ యొక్క శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం రుద్రకోట తరఫున కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే. ఒకసారి చూడండి. సో ఇది చాలా అత్యద్భుతమైన పెద్ద దేవస్థానము శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానము రుద్రకోట కావలి మండలం శ్రీ పొట్టి శ్రీరామ్ జిల్లా నెల్లూరు జిల్లా. సో తప్పకుండా మీరు ఇట్లా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవస్థానం దర్శించుకున్నప్పుడు చూడండి. ఇది అక్కడి నుంచి వచ్చేది. ఇది వచ్చేసి ఇట్లా విజయవాడ పోయే రూటు. సో ఇది వచ్చేసి తిరుపతి పోయే రూటు. సో నెల్లూరు తిరుపతి. ఇది కావలి నెల్లూరు తిరుపతి రూటు. ఓకే. ఇది వచ్చేసి ఇట్లా మనకు ఒంగోలు గుంటూరు విజయవాడ రూట్. ఓకే. ఇక్కడ హైవేలో ఉంటుంది. ఆడ ఆగేసి దిగొచ్చు. చాలా విశాలమైన ప్రదేశం, చాలా పెద్దది. సో వచ్చిన వాటి కింద కాలు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి చూడవచ్చు మీరు. ట్యాప్స్ తప్పకుండా మీరు అక్కడ ట్యాప్స్ ఉంటాయి. ట్యాప్స్ కాలు చేతులు కడుకుని పైకి వచ్చేసేయండి. చాలా గార్డెన్ అంతా విశాలమైన చుట్టుపక్కల పెద్ద స్థలం అండి. సో ఈ దగ్గర రుద్రకోట దగ్గర ఉన్న ఊరు గ్రామస్తులు. సో అదే పనిగా మొత్తం ఆ ఊరు గ్రామస్తులు మాత్రం దాదాపు 100% వరకు వాళ్ళే విరాళాలు ఇచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని చాలా చక్కగా కట్టి అభివృద్ధి చేస్తారు. 2019లో స్థాపించారు. అది కూడా మీకు చూపిస్తాను. శంకుస్థాపన రేట్లో ఇది ధ్వజస్తంభం అండి. తప్పకుండా ధ్వజస్తంభం వేసి అయ్యప్ప దేవస్థానానికి వెళ్ళి దర్శించుకొని సో చుట్టుపక్కల సో గణపతి దేవాలయం ఉంటుంది. శ్రీ గణపతి దేవాలయం ఉంటుంది. సో దాని వెనకపక్క వచ్చేసి శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఉంటుంది. సో అటుపక్క మూల వచ్చేసి శ్రీ నటరాజు రుద్రకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది చూడవచ్చు. అది కూడా చూపిస్తుంది. దగ్గరికి వెళ్ళి శ్రీ నటరాజు రుద్రకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. మొత్తము 4 దేవస్థానాలు ఈ కవిస్వామి చుట్టూరు ఉంటాయి. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. దర్శించుకోండి. ధ్వజస్తంభం మొక్కేసి సో చుట్టూరు ప్రదక్షిణ చేసి స్వామివారికి కృపా కటాక్షణ పొందండి. సో మీకు స్వామివారికి తీర్థప్రసాదం తీసుకొని పూజారిని సందర్శించుకోండి, దర్శించుకోండి. తీర్థప్రసాదం తీసుకొని స్వామివారికి కృపా కటాక్షణ పొంది మీకు తోచినంత శక్తి కొద్దిగా వీలైనంత సహాయం ఇక్కడ హుండీ ఉంటుంది. దేవస్థానంలో హుండీలను సమర్పించండి. సో ఓకే. ఒకవేళ గుడికి తాళం వేసేసి ఉంటే పూజారి లేకుండా మీకు ఫోన్ ఇక్కడ దగ్గరలో ఉంటారు. కింద పక్కన రూమ్స్ ఉంటాయి. మీరు వెళ్ళి కనుక్కోండి. మీకు ఇవ్వాల్సిన విరాళాలు ఇక హుండీలో భక్తులు కానుకలు కానీ మొక్కుబడులు కానీ వేసి మీ యొక్క దేవస్థానానికి సహాయపడవచ్చు, విరాళాలు ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు ఇంకా క్యాష్ కానీ బై ట్రాన్స్ఫర్ కానీ మీరు పూజారికి కానీ ధర్మకర్తలకి గుడి ధర్మకర్తలకి అధ్యక్షులు వాళ్ళకి ఇవ్వాలంటే వారికి నేరుగా సంప్రదించండి. కింద పూజారి గారు అంటారు. నెంబర్ తీసుకొని మాట్లాడి వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి అన్నదాన కార్యక్రమం కానీ గుడి అభివృద్ధి కానీ నిర్వహణ కార్యక్రమం కానీ సో ఇలాంటి ఏదైనా ఇతరత్ర మీ ఇంట్లో ఏదైనా పండుగలు పబ్బాలు ఏదైనా జరిగినప్పుడు మీ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు నిశ్చితార్థాలు పిల్లల నామకరణం ఇలాంటివన్నీ వాటికి ఏదైనా చేయాలి అయ్యప్ప స్వామి దేవస్థానం వచ్చి విరాళాలు ఇవ్వాలి అనుకుంటే అభివృద్ధికి నిర్వహణకి ఇంకా అన్నదాన కార్యక్రమం ఇవ్వచ్చు. సంప్రదించి ఇవ్వండి. రసీదు తీసుకోండి. సో అప్పుడు పూర్తిగా ఈ యొక్క దేవస్థానం చెందుతుంది. ఓకే. ఇది శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం రుద్రకోట కావలి మండలం నెల్లూరు జిల్లా. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. చూడండి ఇప్పుడు స్థాపించి చూడవచ్చు. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారినామ సంవత్సర శ్రేష్ఠ శుద్ధి దశమి బుధవారం హస్త నక్షత్ర యుక్త కర్ణాటక లగ్నయందు ఆవద దేవి 12/6/2019 విగ్రహ ప్రతిష్ట జరిపినారు 5 కాబట్టి శ్రీ కీర్తిశేషులు శ్రీ మాదల జానకిరామ్ గారి సంకల్పంతో ఆలయ నిర్మాణం గమనించిరి. వారి జ్ఞాపకార్థం భార్య సూర్యవతమ్మ గారు మరియు అల్లుడు గోగుల సుదర్శన్ గారు, కుమార్ దర్శన్ గారు, కుమార్ చంద్ర గారు, కుమార్ తనమ్మ గారు, అల్లుడు నరేష్ గారు వీరిచే ప్రతిష్ట చేయబడింది రుద్రకోట గ్రామం నెల్లూరు జిల్లా. సో 12/6/2019 చూసుకోవచ్చు. ఎందుకంటే వీడియో పాసేసి చూసుకోండి. సో ఇట్లా వీళ్ళు ఎంత దాతలు ఈ అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి దాతలు అండి. చూడవచ్చు. టైల్స్ గోహకరణ ఇచ్చిన వాళ్ళు కీర్తిశేషులు ఎల్లంటి వారు అమ్మానన్న అక్క తమ్ముళ్ళు వారి జ్ఞాపకం శ్రీ ఎల్లంటి వెంకటేశ్వరులు వారి జ్ఞాపకం ధర్మపతి నారాయణ గారు చెవురు వాస్తవం. సో అట్లా శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం తేదీ 24/11/2017 భక్తితో క్రీల్స్ సందర్శన కీర్తిశేషులు మునగాల మాలకొండ రెడ్డి గారు జ్ఞాపకం భార్య ఆదిలక్ష్మి గారు, కావలి కుమారులు కోడలు మునగాల జగన్మోహన్ రెడ్డి గారు, సుప్రజ మునగాల విష్ణువర్ధన్ రెడ్డి గారు నిమిషం. సో తప్పకుండా ఇక్కడ మీరు కూడా ఇట్లా మీ యొక్క దేవస్థానానికి అభివృద్ధికి మీరు కూడా పాటుపడచ్చు. మీరు కూడా విరాళాలు ఇచ్చి ఆదుకోండి. సో ఓం శ్రీ స్వామి శరణప్ప శ్రీ
అయ్యప్ప స్వామి దేవస్థానం రుద్రగడ గ్రామ పార్లమెంట్లో చూడవచ్చు 20/10/2022 గురువారం దేవస్థానంకు ఇన్వర్టర్ భూకర్దాత దేవస్థానానికి ఇన్వర్టర్ చాలా చాలా గొప్ప వాళ్ళు. సో ఇట్లా మీరు కూడా మీకు వచ్చి సైన్ చేసి స్కిట్ చేసి చక్క వెంకటేశ్వరరావు గారు, వారి ధనపతి వెంకటేశ్వరం గారు, వారి జ్ఞాపకార్థం కుమారుడు శ్రీ చక్క బాలకృష్ణరావు గారు, కోట్ల శ్రీమతి నాగ సుశీల గారు, మనవరాలు లోహిత కృష్ణ గారు, మనోడు ఆదిత్య కృష్ణ కావులు వాస్తవం. సో తప్పకుండా దర్శించుకోండి. ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క దర్శనం చేసుకోండి. సో అత్యద్భుతంగా ఉంటుంది శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం. సో అక్కడ కూర్చొని పూజా కార్యక్రమాలన్నీ చేయొచ్చు. సో విశాలంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి అందరూ భక్తులందరూ కూర్చోవచ్చు. సో విశాలం ప్రదేశం. సో హుండీ ఉంటుంది. మీకు ఏదైనా విరాళాలు ఇవ్వాలంటే ఈ హుండీలో వేసి ఈ యొక్క మొక్కుబడులకు అనుకూలివచ్చు. ఓకే. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. చూడవచ్చు అయ్యప్ప స్వామి దేవస్థానం. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. చూడండి, దర్శనం చేసుకోండి. అయ్యప్ప స్వామికి దర్శనం చేసుకోండి. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. సో తప్పకుండా మీరు అయ్యప్ప స్వామికి వచ్చిన అయ్యప్ప స్వామి దేవస్థానం వచ్చినప్పుడు ఈ యొక్క రుద్రకోటలో నుండి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం సందర్శించుకోండి. సో అయ్యప్ప స్వామి భక్తులు ఇంకా ఏంటంటే వాళ్ళకు నేను కోరుకునేది అంటే సో ఖచ్చితంగా అయ్యప్ప స్వామి భక్తులు ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవస్థానం దర్శించుకోవాలని కోరుతున్నాను. సో తప్పకుండా దర్శించుకోండి. స్వామివారి కృపా కటాక్షం పొందండి. తీర్థప్రసాదాలు తీసుకోండి. వీలైతే ఈ యొక్క గుడి నిర్వహణకి, అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమాలకి ఈ యొక్క గుడి ధర్మకర్తలు కానీ పూజారిని సంప్రదించి మీరు విరాళాలు ఇచ్చి సహకరించగలరని కోరుతున్నాను. సో ప్రతి కొన్ని వారానికి ఒకసారైనా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించబడతాయి ఇక్కడ. అది కూడా మీరు పూజాన్ని కనుక్కొని చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ. ఒకసారి చూపిస్తాను చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు. శ్రీ గణపతి దేవాలయం అండి ఇది. శ్రీ గణపతి దేవాలయం. సో వాటర్ కూడా ఉంటే ఇక్కడ మీరు తాగడానికి ఉంటే శ్రీ గణపతి దేవాలయం చూడవచ్చు. శ్రీ గణపతి దేవాలయం. జై గణపతి మహారాజ్కి జై. జై గణపతి మహారాజ్కి జై. జై వినాయకాయ నమః. ఓం శ్రీ వినాయకాయ నమః. ఓం గణపతాయ నమః. శ్రీ గణపతాయ నమః. సో తప్పకుండా దర్శించుకొని జై గణపతి మహారాజ్కి జై. జై గణపతి మహారాజ్కి జై. ఇవి ఇంట్లో చూపించాను కదా. సో ఇవన్నీ వీళ్ళు వివరాలు ఇచ్చింటారు. సో దేవస్థానానికి సీరియల్ అయిపోయించుకుంటారు. సో ఇట్లా వీళ్ళు దేవస్థానం ప్రకారం వీళ్ళు అయిపోయించుంటారు. సో ఇంకో వీడియోలు కూడా చేసి చూపించాను, బాగా చక్కగా ఉంటుంది. ఆ వీడియోలు చూసుకోండి. సో దేవస్థానం మెట్ల పనులు అయిపోయించుకున్నారు. సో కొన్ని ఈ అడ్డం ఉన్నాయి కొన్ని. సో దేవస్థానం శిఖరం ఫ్లైట్ వేయించింది. చెట్లు సో దేవస్థానం సీరియల్ లైట్ వేయించుకుంటున్నారు. వీళ్ళు దేవస్థానానికి మైక్ సెట్కి విరాళాలు ఇచ్చిన తర్వాత మైక్ సెట్ విరాళాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు దేవస్థానంలో రాతితో చేయించిన విగ్రహదాతలు. రాతితో చేసే విగ్రహదాతలు. ఇట్లా ప్రతి ఒక్కరు తమకు తోచినటువంటి సహాయం కూడా మీరు కూడా చేయొచ్చు. 2,116, 10,116, 2,500, 5,000 రకరకాల అమౌంట్లన్నీ మీకు తోచిన శక్తివతి సాయం చేసి ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధి, గుడి నిర్వహణకి, పూజ కార్యక్రమాలకి సో అన్నీ తోడ్పడాలని సహకరించాలని కోరుతున్నాను. సో నా తరఫున, నా ఛానల్ తరఫున ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసుకుంటాను. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. శ్రీ జగన్మోహని కేశవ సమానం చూడవచ్చు. శ్రీ జగన్మోహని కేశవ సమానం చూడలేదు. శ్రీ జగన్మోహని కేశవ సమానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటుపక్క చూడండి, వాకింగ్ ప్లేస్ మొత్తం గుడి అంత స్థలం అంతా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవస్థానం అద్భుతంగా ఒక ప్లేస్. సో చాలా బాగుంటుంది. విశాలం ప్రదేశం, చాలా పెద్ద స్థలం. సో ఎన్నో ఏదైనా ఫంక్షన్స్ కానీ, సో సెలబ్రేషన్స్ కానీ, ఏమైనా పండుగలప్పుడు చేయాలనుకుంటే చాలా విశాలం ప్రదేశం. టెంట్ వేసేసి వేలాది భక్తులు వచ్చి ఇక్కడ అయ్యప్ప భక్తులు పాల్గొనవచ్చు. మిగతా అందరూ హిందూ టెంపుల్ డెవోటీస్ అందరూ పాల్గొనవచ్చు. అందరూ సందర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామి దర్శనం తీసుకుని, తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృప రక్షణ పొందవచ్చు. సో శ్రీ జగన్మోహిని కేశవ సమారం, శ్రీ జగన్మోహిని కేశవ సమారం దర్శించుకొని స్వామివారికి దర్శనం చేసుకోండి. శ్రీ జగన్మోహిని కేశవ సమారం, శ్రీ జగన్మోహిని కేశవ సమారం. సో తప్పకుండా దర్శించుకొని శ్రీ జగన్మోహన్ కేశవ సమారం. సో అత్యద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సెంటర్లో వచ్చేసి
వచ్చేసి అయ్యప్ప స్వామి దేవస్థానం ఉంటుంది. చుట్టూ మొత్తం అన్ని నర్సరీ టైప్లో మొక్కలన్నీ పెంచుతారు. సో పూల మొక్కలన్నీ చక్కగా అద్భుతంగా ఉంటాయి. సో స్వామివారికి పూలు కూడా పెట్టాలన్నా ఇక్కడే పూల చెట్లు అన్నీ ఉంటాయి. చూడచ్చు బ్యాక్ సైడ్ అండి. సో బ్యాక్ సైడ్ అంతా స్థలం విశాలమైన స్థలం. ఎక్కడ ఇంత పెద్ద అయ్యప్ప స్వామి దేవస్థానం చూడలేదు. అంటే మనకు శబరిమలలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం వేరు. అది కాకుండా ఈ యొక్క కొన్ని రాష్ట్రాల్లో కూడా చిన్న దేవస్థానాలు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి దేవస్థానం చాలా విశాలంగా పెద్దది ఉంటుంది, చాలా చక్కగా అందంగా ఉంటుంది. సో ఎంతమంది భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని కూర్చొని ఓం శ్రీ స్వామి శరణయ్యప్పని జపం చేసుకోవచ్చు, పాటలు పాడవచ్చు, కీర్తన చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు. సో నిత్యం ఇక్కడ పూజా కార్యక్రమం ఉదయం సాయంత్రం ఉంటుంది. పూజారి గారు ఉదయం సాయంత్రం చేస్తుంటారు. ఇది శ్రీ నటరాజ రుద్రేశ్వర స్వామి ఆలయం. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో స్వామివారి దర్శించుకోండి, తీర్థప్రసాదం తీసుకోండి. సో వీలైతే మహాప్రసాద్ ప్రభు ఏ వారంలో పెడతాం మహాప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు? వారానికి వస్తూ ఉంటుంది ప్రభు మహాప్రసాదం అన్నదాన కార్యక్రమం. అంటే మాకు వీక్లీ అట్లే ఉంటుందండి. ఓకే, వీక్లీ ఉంటుంది. మాకు జనరల్గా మనకు వచ్చే అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్వహించినప్పుడు మాత్రం అప్పుడు ప్రతిరోజు అయ్యప్ప స్వామి భక్తులకి అందరికీ ఈ యొక్క బుధవారం ఒకటి భజన ఉంటుంది. ఆ రోజు మాత్రమే ఒక అన్నదాన ప్రసాదం ఉంటుంది, అన్నప్రసాదం ఉంటుంది. సో మిగతా టైంలో వచ్చేసి మా అయ్యప్ప స్వామి భక్తులు మారలు వేసిన తర్వాత ఆ రోజు నుంచి ప్రతి ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూటలు ఉండొచ్చు, లేకపోతే మధ్యాహ్నం రాత్రి ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి భజన వినాయక చవితి దాటిన తర్వాత వస్తుంది, నవంబర్ అనుకుంటుంది. సో ఆ టైంలో మీకు ఉంటుంది. ప్రతి అయ్యప్ప స్వామి దేవస్థానంలో భజన జరుగుతాయి, తీర్థప్రసాదాలు ఉంటాయి, మహాప్రసాదాలు కూడా ఉంటాయి. సో శ్రీ నటరాజ రుద్రేశ్వర స్వామి ఆలయం అండి. సో దర్శనం చేసుకోండి. సో స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీ నటరాజ రుద్రేశ్వర స్వామి ఆలయం. సో స్వామివారి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందండి, ఆశీస్సులు దీవెనలు తీసుకోండి. సో తీర్థప్రసాదం తీసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు. ముందు నందీశ్వరుడికి మొక్కండి. నందీశ్వరు మొక్కేటప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఒక చెయ్యి ఒక బొట్టన వేలు వచ్చేసి ఇటుపక్క ఉండాలి. సో ఒక బొట్టన వేలు వచ్చి మిగతా 4 వేళ్ళు వచ్చేసి అటుపక్క ఉండాలి. అప్పుడు ఇక్కడ చెయ్యి ఇక్కడ ఏం చేయాలంటే మీరు, నేను చెయ్యి తీసేస్తున్నాను చూపించాలి కాబట్టి, ఇక్కడ ఈ చెయ్యి తోకను పట్టుకోవాలి. ఇట్లా తోకను ఒక చేతితో పట్టుకోవాలి. అంటే పట్టుకొని అప్పుడు మీరు ఇటు తిప్పుతూ శ్రీ హరహర మహాదేవ్ అనాలి. శ్రీ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఓకే, ఇట్లా పట్టుకొని చూడండి, ఇట్లా చూడండి. సో దీంట్లో చూడండి స్వామి. ఓకే, ఇట్లా చూసేసి ఓం శ్రీ హరహర హర మహాదేవ, ఓం శ్రీ హరహర హర మహాదేవ, ఓం శ్రీ హర హర మహాదేవ అని అనాలి. సో ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఏ ఊరిది చీరాల అనమాట. చీరాల శివాలయం మీకు ఒకసారి చూపించాను వీడియో. ఆ వీడియో చూడండి. సో చాలా చక్కగా అద్భుతంగా చెప్పాను. సో శ్రీ నటరాజ రుద్రేశ్వర స్వామి ఆలయం తప్పకుండా దర్శించుకోండి. స్వామివారి కృపకటాక్షం పొందండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం శ్రీ స్వామి శరణం, ఓం శ్రీ స్వామి శరణం. సో ఇటు కూడా చాలా విశాలమైన ప్రదేశం చూడవచ్చు. సో ఇక్కడ ప్రతి చోట లోపల ఒక ట్యాప్స్ కూడా ఉంటాయి, కాళ్ళు కూడా కట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. సో ఇటు చూడండి విశాలమైన ప్రదేశం, మొత్తం దేవస్థానం సంబంధించిందంట. చాలా పక్క ఏమన్నా పార్కింగ్కి ఏదన్నా బండ్లు ఏదైనా వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళు బండ్లు పార్కింగ్ చేసుకొని కూడా చాలా విశాలమైన ప్రదేశం. ప్లేస్ బాగా అత్యద్భుతంగా ఉంటుంది. ఎంతమంది అయినా రావచ్చు భక్తులు. సో తప్పకుండా రండి. ఈ యొక్క గుడి అభివృద్ధి నిర్వహణకి పాటుపడండి. మీకు వచ్చిన సాయం శక్తిగతిగా విరాళి చదువుకుంది. నా సైకిల్ సెటప్ అంతా రెడీ చేసుకున్నాను. స్నానం చేసి దర్శనం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ బయలుదేరాను. సో మీరు ఇక్కడ స్నానం చేయాలంటే ఇక్కడ నేరు అంటే వెహికల్ పెట్టారు చూడండి, వెహికల్ పెట్టారు. ఆ వెహికల్ చోట ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్, అక్కడ స్నానం చేయొచ్చు వాటర్ కోసం. ఓకే, సో ఇది వచ్చేసి లాస్ట్ చివరితో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చూడండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. గణపతి ధ్వజస్తంభం గణపతి శ్రీ గణపతి దేవాలయం. సో ధ్వజస్తంభంకి రైట్ కుడిపక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం. సో ఎడం పక్క వచ్చేసి గణపతి దేవాలయం, కుడిపక్క వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. సో తప్పకుండా దర్శించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకొని కృప కటాక్షం పొంది ఆశీర్వాదం తీసుకోండి. సో స్వామివారి ఎల్లప్పుడూ అందరికీ అయితే
ఆశీర్వాదం దేవుళ్ళు ఉంటాయి. సో మీకు విజయం సాధించగలరు. మీకు విజయం మీకు వచ్చేటట్టు చేస్తారు. మీరు కోరిన కోరికలు నెరవేరాలి. కోరికలు కోరుకోవద్దు. నేను కోరికలు కోరుకోని చెప్తున్నాను. ఇక్కడ కోరికలు కోరుకోవద్దు, శరణ మాత్రం పొందాలి. ఎందుకంటే అయ్యప్ప దేవస్థానం కావచ్చు, ఇంకొక దేవాలయం కావచ్చు, ఇంకొక భగవంతుడు రూపాలు వేరైనా, అవతారాలు వేరైనా, సో ఏ అవతారమూర్తిని కొలిచినా, ఏ అవతార దేవతను కొలిచినా మీరు శరణ మాత్రం పొందాలి. అయితే విధంగా సుబ్రహ్మణ్య స్వామి కానీ, గణపతి స్వామి కానీ, శ్రీ నటరాజ రుద్రకేశ్వర స్వామి కానీ, జగన్మోహిని కేశవ స్వామి కానీ ఎవరిని కోరినా స్వామి శరణమే, స్వామి శరణం. అందుకే ఓం శ్రీ స్వామి శరణం, ఓం శ్రీ స్వామి శరణం, స్వామి శరణం. సో తప్పకుండా స్వామి శరణం పొందండి. చాలా ఆటోమేటిక్గా మనం అనుకున్నట్టుని సిద్ధిస్తాయి, విజయం సాధిస్తారు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళ ఆయురారోగ్యాల శేషాలు భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. నా తరపున నా ఛానల్ తప్పకుండా దర్శించండి అందరూ. సో మీకు వీలైనప్పుడు దర్శించండి. సో ఇది రుద్రకోట అండి. రుద్రకోట కావలి మండలం, నెల్లూరు జిల్లా అండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. తప్పకుండా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షం పొంది ప్రతిభాగా విషయాన్ని మీకు వచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే. ఓం శ్రీ స్వామి సన్న చూడండి. శ్రీ స్వామి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం, రుద్రకోట, కావలి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఈ వీడియో చివరిలో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే. ఓం శ్రీ స్వామి సన్న